ఓటర్లలో చైతన్యం, ఓటింగ్పై అవగాహన. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలియజేస్తున్న కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఎన్నికల తేదీ మే 13వ తారీఖు మీకు అందరికీ తెలిసిన విషయమే. 13వ తేదీన ఓటు వేయడానికి వెళ్లే ముందు ఓటర్ స్లిప్తో పాటు ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. 1. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు. 2. ఆధార్ కార్డు. 3. ఉపాధి హామీ జాబ్ కార్డు. 4. ఫోటోతో కూడిన బ్యాంక్ తపాలా ఖాతా పుస్తకం. 5. డ్రైవింగ్ లైసెన్స్. 6. పాన్ కార్డు. 7. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసే ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు. 8. ఎన్పిఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు. 9. భారతీయ పాస్పోర్ట్. 10. ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్స్. 11. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు. 12. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసే అధికారిక గుర్తింపు కార్డు. 13. ప్రత్యేక వైకల్యం కలిగిన దివ్యాంగులకు కేంద్ర న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ జారీ చేసే యూనిక్ డిజిటల్ గుర్తింపు కార్డు. ఈ కార్డులలో ఏదో ఒక కార్డు ఓటర్ స్లిప్తో పాటు తీసుకువెళ్ళడం మర్చిపోకండి. ఇక ఓటింగ్ వేసే విధానం తెలుసుకుందాం. ఓటు వేసిన తర్వాత 3 సెకండ్ల పాటు వేచి ఉండి కనిపించే గుర్తు మీరు ఎంచుకున్నదేనా అని తనిఖీ చేయండి. మీరు ఓటు వేసిన చిహ్నాన్ని తనిఖీ చేయడానికి మీరు వీవీప్యాట్ ప్రింటర్లో 7 సెకండ్ల విండోని పొందుతారు. అది సరిపోలకపోతే బూత్లోనే ఉండి దాని గురించి ఫిర్యాదు చేయండి. సమస్యను లేవనెత్తిన తర్వాత మీకు సంతకం చేయడానికి ఫారం 17C ఇవ్వబడుతుంది. ఆ తర్వాత టెస్ట్ ఓటింగ్ ఉంటుంది. మరియు సమస్య అలాగే ఉంటే ఆ బూత్లో ఎన్నికలు నిలిపివేయబడతాయి. మనవంతు కృషి చేద్దాం, బాధ్యతగా ఓటు వేద్దాం. ఇక మనం ప్రయాణించాల్సిన బస్సో రైలో తప్పిపోతే కాస్త ఆలస్యమైన గమ్యస్థానం చేరుకోవచ్చు. అదే ఓటు వేయకపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఆ అవకాశం కోల్పోయినట్లు. మనది ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేస్తే 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురవుతాం. ఒక్క ఓటు తేడాతో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలు కూలిపోయాయి. ఎందరికో అధికారాలు దూరమయ్యాయి. చేతికంది వస్తాయన్న అవకాశాలు రాకుండా పోయాయి. వాటిల్లో కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. 1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి అధికారం కోల్పోయారు. ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ జాతీయ భాషగా గుర్తింపు పొందింది. 2008లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సిపి జోషి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి పదవి వరించేది. 1576లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్కు బదులుగా ఇంగ్లీషు అధికార భాష అయింది. 1714లో ఒక్క ఓటు తేడాతో కింగ్ జార్జ్ I ఇంగ్లాండ్లో పీఠమెక్కారు. 1800లో థామస్ జాఫర్సన్, 1824లో జాన్ స్విన్ ఆడమ్స్, 1876లో రోదర్ఫర్డ్ జేమ్స్లు ఎలక్టరల్ కాలేజీలో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికా అధ్యక్షులుగా పదవులు అలంకరించారు. 1923 నవంబర్ 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అడాల్ఫ్ హిట్లర్ ప్రత్యర్థి ఓడిపోయాడు. లేదంటే ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉండేదేమో. మీకున్న ఒక్క ఓటుకి అంతటి శక్తి ఉంది. మీ ఒక్క ఓటు సంచలనం సృష్టించవచ్చు. తప్పక ఓటేయండి. మీ భవిష్యత్తును మీరే మార్చుకోండి. కొన్ని దేశాలలో ఓటు విలువ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బెల్జియంలో వరుసగా 4 సార్లు ఓటేయకపోతే 10 ఏళ్ల వరకు ఓటు హక్కు ఉండదు. మొదటిసారి వేయకపోతే 4,000 రూపాయలు, రెండోసారికి 10,000 రూపాయలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. దీంతో అక్కడ 96% ఓటింగ్ నమోదవుతోంది. ఇక ఆస్ట్రేలియాలోనూ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98% పోలింగ్ నమోదవుతోంది.
సింగపూర్లో ఓటు వేయకపోతే ఓటర్ జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో పెద్దల సంతకంతో అందిస్తేనే ఓటు హక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92% నమోదవుతోంది. ఇక గ్రీస్లో ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైన ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94% ఓటింగ్ నమోదవుతోంది. ఇక్కడ మన దేశంలో ఇలా మనం ఆంక్షలు విధించుకోకుండా స్వచ్ఛందంగా అందరం కలిసి ఓటు వేద్దాం. మే 13 కేవలం తేదీ మాత్రమే కాదు, అది మన దేశ భవిష్యత్తును రూపొందించే అవకాశం. మన బాధ్యత మన ఒక్కరికే కాదు, మనం ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్కరం ఓట్లు వేద్దాం. ఇతరులతో కూడా ఓట్లు వేసేటట్టు చేద్దాం. ప్రజాస్వామ్యం యొక్క శక్తితో మన గొంతులను ప్రతిధ్వనిద్దాం. ఇది మన సమయం, ఇది మన బాధ్యత. తప్పక ఓటేద్దాం. చివరిగా మన పురోగతి కోసం, మన సంక్షేమం కోసం, మన సంతోషం కోసం తప్పనిసరిగా అందరం కలిసి ఓటు వేద్దాం.